నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి పూజా విధానం ఏ రకంగా చేసుకోవాలి తెలియజేయండి. త్రిమూర్తి అనేటువంటి అమ్మవారిని చేస్తారు. ఆ యొక్క రూపాన్ని చూసుకున్నట్లయితే మూడు రూపాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అమ్మవారికి నైవేద్యము చక్కెరతో చేస్తారు. చక్కెర అంటే ఎట్లాంటిది? పంచదార కాదు, పటిక బెల్లంతో చేసినటువంటి దాంతో చేస్తారు. అయితే ఈ యొక్క అమ్మవారు చక్కెరతోనే అభిషేకం కూడా చేస్తారు. చక్కెరతో అభిషేకం చేయడం వల్ల శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే దీర్ఘాయుర్దాయము వస్తుంది అంటే దీనికి కూడా దీర్ఘాయుర్దాయం చెప్పారు. దానికి జ్ఞాన వైరాగ్యాలు చెప్తే బాల త్రిపుర సుందరికి దీనికి దీర్ఘాయుర్దాయం స్పెసిఫిక్గా చెప్పారు. చక్కెరతో ఎవరైతే అభిషేకం చేస్తారో, చక్కెర వాటర్తో చేస్తారు, ఇటువంటివి చేయాలి. ఆయుష్ పెరుగుతుంది, ఆయు వృద్ధి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ధనధాన్య పుత్రం వృద్ధి అని చెప్పడం జరిగింది ఈ అమ్మవారికి కనుక చేసుకున్నట్లయితే. అయితే ధర్మార్థ కామ్య మోక్షాలు సిద్ధించడము, ధనధాన్య అభివృద్ధి జరుగుతాయి. అయితే ఈ అమ్మవారి రెండవ రోజు ఎవరైతే ఈ ఆరాధన చేస్తారో గోశాలకు వెళ్ళి గోవుకి బెల్లము తినిపించినట్లయితే దారిద్ర నాశనం కూడా జరుగుతుంది అదే రోజు కనుక చేయగలిగితే. ముఖ్యంగా ఏంటంటే గోవు అమ్మవారి స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి దారిద్ర నాశనం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది నాకు అంటే క్వశ్చన్స్లో నేను మీకు విషయం చెప్తున్నాను. 9 రోజులు తలస్నానం చేయాలని అడుగుతున్నారు. అవునవును, 9 రోజులు. ఇక్కడ స్త్రీలకి 9 రోజులు తలస్నానం చేయాలని ఎక్కడ చెప్పలేదు. మొదటి రోజు చేసుకుని మిగతా రోజులు శిరస్నానం చేయొచ్చు, తప్పేం కాదు. కానీ పురుషుడు మాత్రం 9 రోజులు తలస్నానం చేయాలి. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీలు మాత్రమే ఆరాధించాలేమో అనుకుంటారు. అలా ఏం లేదు, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆరాధించవచ్చు, కుంకుమతో చేయవచ్చు పూజ. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇందులో పర్టికులర్గా ఎవరికైనా కానీ సంతానము లేదు, ఎందుకంటే ఈ అమ్మవారు సంతానాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సంతానము లేనటువంటి వారు ముఖ్యంగా మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే కుంకుమ, గంధము, పసుపు ఈ మూడింటిని దానంగా ఇవ్వాలి ఆలయాల్లో వాడుకోవడానికి. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనలో గంధముతో ఆరాధన చేయమని చెప్తుంది శాస్త్రం. గంధాన్ని తీసుకొచ్చి అరగబామాలి, బయట దొరికే పౌడర్ కాదు. గంధం తీసుకొచ్చి మీ చేతితోనే చక్కగా అరగదీసి దాంతో ఆరాధన చేయాలి. అలా చేసినట్లయితే ముఖ్యంగా గంధముతో చేసేటువంటి పూజ వల్ల పుణ్యం వస్తుందట. ధూపం వేసినట్లయితే ఐశ్వర్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంట్లో చూడండి, ఒక్కోసారి మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతుంటాను చూసారా. ఎక్కువ మీరు ఎంత గుగ్గిలము, ధూపం ఇట్లాంటివి కనుక అమ్మవారి కనుక ఉదయం సాయంత్రం కనుక వేసినట్లయితే ఇది పోతుంది. సర్వసాధారణంగా మనకి దసరా నవరాత్రులు అనేటువంటిది దాన్ని యమద్రంష్టికలు అంటారు. అంటే ఏమిటి? యముని యొక్క కోరలు వంటిదట ఈ కాలం అనేటువంటి. అందుకని అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఈ సమస్యలు అనేటువంటివి. అదేవిధంగా ఎవరికైనా సంతానం సంబంధించిన ఇంకా తీవ్రంగా దోషం ఉందండి, ఎన్నిసార్లు మనం ట్రై చేసుకుంటున్నా సరే మిస్క్యారేజ్లు అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ మాకు ఇదవుతుంది అని అనుకున్నప్పుడు చేయవలసినటువంటిది ఏమిటంటే సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ అనేటువంటి నామాన్ని కనుక చేసుకున్నట్లయితే ఓం భానుమండల మధ్యస్థాయై నమః లేదా ఓం భానుమండలం మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అని కూడా చేసుకోవచ్చు. ఇది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది. ఇంకా సంతానం కోసం బాగా ఇబ్బంది పడేటువంటి వారు అరటికాయలు కూడా గోవు తినిపించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి. కాయలునా అంటే పండ్లు? పండు కాదు. ఇక్కడ గోవుకి ఏంటంటే అమ్మ అరటికాయ బలాన్ని ఇస్తుంది, బెల్లము ఐరన్ ఇస్తుంది. నువ్వులు తినిపించకూడదు. మళ్ళీ తీసుకెళ్ళి చాలా మంది తెలియక నువ్వులు తినిపిస్తారు. అది ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి ఇబ్బంది అవుతుంది. గోవుల్లో మగవి ఉంటాయి చూసారా, ఇప్పుడు దున్నపోతుంటారు, వాడికి తినిపించవచ్చు కావాలంటే నువ్వులు. కానీ ఆడగోవుకు తినిపించకూడదు, గోవుకు తినిపించకూడదు. కానీ ఆవుకి పెట్టడమే ఎక్కువ చేస్తుంటారు కదా, మగదానికి పెట్టడం వల్ల కూడా అలాంటి ఫలితాలు ఉంటాయా? అంటే నువ్వు అది ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి అమ్మా, దానికి ఇబ్బంది అవుతుంది, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది మళ్ళీ. అది ఇంకా పెద్ద దోషం కాబట్టి చేయకూడదు. ఇప్పుడు సంతానంకు సంబంధించిన ఇబ్బందులు అన్నారు కదా, అంటే ఓన్లీ సంతానం కలగని వారికి సంబంధించి, వారికి సంతానం కలిగి వారు సరిగ్గా పిల్లలు వస్తున్నాయి అనుకునేటువంటి వారికి, సంతాన అభివృద్ధిలోకి రావాలనుకునేటువంటి వారికి, సంతానం ఒక్కొక్కసారి తప్పుదోవ పడుతూ ఉంటారు, అటువంటి వారికి చేయాలి, అటువంటి వారు చేసుకోవచ్చు. అదేవిధంగా విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయి నమః. ఎవరైనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్తో పాడైపోతుంటారు, ఫ్రెండ్స్తో తిరుగుతూ పాడైపోయేటువంటి వారు ఈ రోజు కనుక
ఓం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమః చక్కగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మన పిల్లవాడు మంచివాడు, ఇలా మన అమ్మాయి మంచిదే, కానీ ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ అందరికీ అలా జరగదు. వాళ్ళకి ఏదో అలవాట్లు ఉంటాయి, డ్రింకింగ్ హ్యాబిట్స్ అను, లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు రకరకాలు వచ్చేసాయి, కొకైన్, హెరైన్ లాంటి అట్లాంటివి ఏమైనా అలవాట్లుగా అయిపోతున్నారు, పిచ్చి పిచ్చిగా ఇదవుతున్నారు అనుకున్నప్పుడు ఓం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమః చేసుకోవచ్చు. తల్లిదండ్రులు చేస్తే పిల్లలకి అది పనిచేస్తుంది. అదేవిధంగా తూర్పు భాగంలో రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెట్టినట్లయితే కూడా ఇంటికి తూర్పు భాగంలో ఇంట్లో ఉండే వాళ్ళ సఖ్యత పెరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పింది పిల్లలు వినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ జాగ్రత్తలు పాటించాలి. అంటే తూర్పు సైడ్ ఫేసింగ్ ఉండేటట్టు పెట్టాలా పట్టం, లేదంటే అంటే ఇది తూర్పు అనుకోండి, ఇటు నుంచి సూర్యుడు వస్తున్నాడు, ఆ వాళ్ళకి పెట్టాలి. ఓకే. ఓకే. పెడితే సరిపోతుంది. అది అదేవిధంగా ఈ చక్కెరతో చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని నలుగురికి పంచినట్లయితే కూడా దోషం పోతుంది. ఇబ్బందులు ఉన్న వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు పలానా ఇబ్బంది అని అనుకున్నాం కదా. అయితే నవరాత్రులు 9 రోజులు చేయకుండా నాకు పలానా అవసరం ఉంది, లేదా ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఆ ఒక్క రోజు దానికి సంబంధించిన అమ్మవారిని ఆరాధిస్తే సరిపోతుందా? అంటే ఒకటమ్మా, 9 రోజులు చేస్తే శ్రేష్టము, అందులో ఎటువంటి సందేహం లేదు. చేయలేని వారు 5 రోజులు చేయొచ్చు. 5 రోజులు అలా కాదు, అష్టమి, నవమి, దశమి 3 రోజులు చేయొచ్చు. అంటే ఏదైనా ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా, అలా కాకుండా కనీసం దశమి రోజైనా చేయాలి. ఓకే. అంటే కొంతమందికి ఒక్కోసారి ఊర్లో ఉండరు, అవును, ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది అనుకోకుండా, లేదా మైల్ వస్తుంది కొంతమందికి స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి, లేకపోతే ఇంకోటి రకరకాల కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు కనీసం చేయగలిగే స్తోమత ఉంటే 9 రోజులు చేయలేము, ఏదో మా మధ్యలో మేము ఊరెళ్ళాల్సి వచ్చింది 5 రోజులు, అలా కాదు కనీసం 3 రోజులు, కనీసం 1 రోజైనా చేయాలి. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారు పూజ చేసి మొత్తం వదిలేసుకొని చేయాలనుకుంటారు. అట్లా ఏం లేదు, ముడేసుకోమని చెప్పింది శాస్త్రం. జుట్టు వదిలేసుకొని చేయాలని రూల్ ఏం లేదు. చాలా మంది అనుకుంటారు అలా వదిలేసుకొని చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే కోమ్ చేయొద్దు ఇలాంటి దీక్షల్లో ఉన్నప్పుడు అంటుంటారు కదా. కరెక్టే, దాన్ని మామూలుగా ముడి వేసుకోవచ్చు. నిజంగా కోమ్ చేయొద్దా? చేయకూడదు అంటారు. అంటే ఏమీ లేదు, కోంబ ఆల్రెడీ ఇంతకుముందు మనం వాడింది, అది మళ్ళీ మీకు సేమ్ స్నానం చేసిన ఇది పోతుంది కదా. అంటే మరి కొత్త దువ్వెన పెట్టి అట్లా వాడొచ్చా? చేసుకోవచ్చు, బట్ ఏంటంటే వదలకూడదు, వదులుకొని చేయకూడదు. కనీసం ఒక ముడి వేసుకోవాలి కనీసం. ఓకే. అయితే ఇప్పుడు ఈ 9 రోజులు చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందేనా, లేదంటే నిత్య దీపారాధనలో చేసుకుంటూ? అఖండ దీపం పెట్టే ఆరాధన ఒకటి ఉంటుంది. అఖండ దీపం మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరు, ఏ ప్రాబ్లం లేదనుకునేవారు మాత్రం అఖండ దీపం పెట్టండి. కలశం కూడా కంపల్సరీ అని ఏం లేదు, ఎందుకంటే కలశం పెడితే 9 రోజులు చేయాల్సిందే, మధ్యలో ఆపడానికి వీల్లేదు. 9 రోజులు చేస్తామనుకున్న వాళ్ళు మాత్రమే కలశాన్ని పెట్టాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేల మీద చాప మీద నిద్రపోవడము, బ్రహ్మచర్యం పాటించడము, ఆ 9 రోజులు ఎటువంటి నాన్ వెజిటేరియన్ తినకపోవడం, ఏది దీక్ష తీసుకునేవాళ్ళు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడతారు, తీసుకునే వాళ్ళు ఇవి పాటించాలి. గోర్లు కత్తిరించుకోవడం ఈ 9 రోజులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీక్షలు అనగానే మామూలుగా ఏ దేవుడికి సంబంధించి దీక్ష తీసుకుంటున్నామో ఆ ఆలయంకి వెళ్ళి గురువుల సమక్షంలో వేసుకుంటుంటాము, అక్కడ మనం ఏదైనా సేవ చేయడము చేయాలి, అలాగే వేసుకోవాలి. ఇది కూడా తర్వాత మళ్ళీ ఆఖరి రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం, అంటే విజయవాడ అట్లా వెళ్ళాలా? లేదు, అవసరం లేదు. ఇది ఏంటంటే ఇది 40 రోజులు మండల దీక్ష కాదు కదా. అవును, అవును. మామూలుగా ఇంట్లో విరమించుకోవచ్చు, లేదంటే ఆలయానికి వెళ్ళొచ్చు, తప్పేం కాదు దానివల్ల. ఓకే, అంటే వీలుని బట్టి చేసుకోవచ్చు, వాళ్ళకుండే సదుపాయాన్ని బట్టి, వాళ్ళకుండే వీలుని బట్టి ప్రేమగా చేయాలి. ఇక్కడ ఏంటంటే ఏదో అబ్బా తెల్లారింద్ర బాబు ఈ 9 రోజులు ఎప్పుడైపోతాయని చేయకూడదు. ఈ 9 రోజులు ఎంత అదృష్టం అనేటువంటి భావంతో చేయాలి. ఓకే, మంచిగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.